కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నటువంటి ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా బీజేపీ వర్గాలు కూడా అనధికారికంగా దీన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. సో కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమందిని మార్చబోతా ఉన్నారు. శాఖల మార్పు ఉంటుంది, అలాగే కొంతమందిని తీసివేయడం, కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది కన్ఫామ్ అనేది అయితే తెలుస్తూ ఉంది. సో ఎవరెవరికి అవకాశం ఉంటుంది, ఎవరెవరికి ఉద్వాసన ఉంటుంది అనేది చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 72 మంది మంత్రులుగా ఉన్నారు. సో ఇందులో క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రులు ఉన్నారు, అలాగే స్వతంత్ర హోదాతో కలిగి ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. సో క్యాబినెట్ మంత్రుల్లో మొత్తం 30 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, అలాగే 36 మంది ఎవరైతే సహాయ మంత్రులుగా ఉన్నారో వాళ్ళు ఉన్నారు, అలాగే 5 స్వతంత్ర హోదా కలిసినటువంటి మంత్రులు ఉన్నారు. సో మొత్తం ఈ 72 మంది మంత్రులు ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఇందులో దాదాపు కనీసం ఒక 15 నుంచి 20 మందికి ఈ మార్పులు చేర్పులు ఉద్వాసనలు ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే ప్రచారం జరుగుతోంది. సో ఈ ప్రచారానికి తగ్గట్టుగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది ఉంది. సో జనరల్గా అయితే ఏదైనా కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు మాత్రమే హాజరవుతారు. సహాయ మంత్రులు అనేవారు రెగ్యులర్గా క్యాబినెట్ సమావేశానికి హాజరు కారు. వీటితో పాటు స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులు కూడా వాళ్ళ సబ్జెక్ట్ అంటే వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించి చర్చలు ఉంటే మాత్రమే క్యాబినెట్కు హాజరవుతారు. అంటే మొత్తంగా క్యాబినెట్ మంత్రి హోదా ఉన్న వాళ్ళు మాత్రమే జనరల్గా క్యాబినెట్ సమావేశానికి హాజరవుతారు. సహాయ మంత్రులు కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ మంత్రులు కూడా ప్రధానమంత్రి కార్యాలయం పిలిస్తేనో లేదంటే వాళ్ళ సబ్జెక్ట్ ఉంటేనో మాత్రమే వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ 72 మంది మంత్రులు ఎవరైతే మొత్తంగా ఉన్నారో మొత్తం మంత్రివర్గం సమావేశం జరగబోతోంది. సో ఈ ఏడాది ఇట్లా మొత్తం అందరినీ కలిపి సమావేశపరచడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. గత ఏడాదిగా ఈ సమావేశం జరగలేదు. సో పైగా 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఈరోజు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ఇటు కిషన్ రెడ్డి క్యాబినెట్ హోదా మంత్రిగా ఉన్నారు, అలాగే బండి సంజయ్ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. ఇద్దరిలోకి సంబంధించి ఎవరికైనా ఉద్వాసన ఉంటుందా లేదంటే మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది. అయితే బండి సంజయ్కి సంబంధించి తన కొడుకుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే నడుస్తూ ఉందో ఈ సంబంధించి తనకు ఉద్వాసన ఉండే అవకాశము ఎక్కువగా ఉంది అని బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అనధికారికంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే గవర్నర్ ద్వారా అమిత్ షా ఈ మొత్తానికి ఎపిసోడ్కి సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా బండిని తప్పించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ బండిని తప్పిస్తే ఎవరికి ఇస్తారు? బండి సంజయ్ కనుక మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటారా లేదా అనేది పక్కన పెడితే ఎవరికి అవకాశం ఇస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో బండి సంజయ్ బీసీ వర్గానికి చెందిన నేత. అదే వర్గానికి సంబంధించి ఇంకెవరున్నారు అనేది చూస్తే అంటే కిషన్ రెడ్డికి ఓసీ కోటాలో తెలంగాణ నుంచి అవకాశం దక్కిందని అనుకుంటున్నప్పటికీ బీసీ వర్గాల్లో ఇప్పుడున్నటువంటి ఎంపీలో ఎవరు ఉన్నారు అనేది చూస్తే ఫ్రంట్ రన్నర్లో అరవింద్తో పాటు ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి తమకు అవకాశం వస్తుంది అని భావిస్తున్నారు. నిజానికి గత ఏదైతే కేంద్ర మంత్రివర్గం రెండోసారి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి బండి సంజయ్ గెలిచారు, అలాగే మొదటిసారి ఎంపీగా ఈటెల గెలిచారు, రెండోసారి అరవింద్ కూడా గెలిచారు. అప్పుడే బండి సంజయ్తో పాటు ఈటెల పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే చివరి నిమిషంలో బండి సంజయ్తో పాటు ఈటెలకు మాత్రం అవకాశం దక్కలేదు. కానీ అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్కు ఛాన్స్ ఇస్తారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఎంపీగానే ఉన్నారు. అటు అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ చాయిస్గా రామచంద్రరావుకు ఛాన్స్ ఇచ్చారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ని తప్పిస్తే ఈటెల రాజేందర్కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టయితే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రెండోసారి ఎంపీగా గెలిచాము, అసలు పార్టీ లేదనుకున్న చోట పార్టీని తాను పునర్నిర్మించాను అని చెప్పి అరవింద్ కూడా తన ప్రయత్నంలో తాను ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎక్కువ అవకాశాలు మాత్రం ఒకవేళ బండిని తప్పిస్తే ఈటెల రాజేందర్కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా అయితే ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.